హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. అల్లు అర్జున్ గారిని కావాలని ఇరికిస్తున్నారా అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఎన్ని ప్రజా సమస్యలు ఉన్నాయి, అసెంబ్లీలో టార్గెట్ చేసే అల్లు అర్జున్ గురించి మాట్లాడారా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు. అంటే బయట చాలా విషయాలు కూడా చాలా మంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి సంజయ్ థియేటర్కి సంబంధించి. సో దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ కేవలం అల్లు అర్జున్ గారి ఇష్యూ దాని గురించి మాట్లాడడం పదే పదే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చాలా మంది అడిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అండ్ మీరు కూడా దాన్ని చాలా సందర్భాల్లో డిస్కషన్ చేయడం జరిగింది. సో దీని మీద మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? అల్లు అర్జున్ గారి అంశం అసెంబ్లీలో ప్రస్తావించడం తప్ప రైటా అంటే అది మనం తప్పు అని చెప్పడానికి లేదు, రైట్ అని చెప్పడానికి లేదు. అది అక్కడున్న సిచ్యువేషన్. ఎందుకు అంటే ఇది ప్రభుత్వం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా జరుగుతున్నది మేమేం టార్గెట్ చేయట్లేదని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అవసరం మేరకు అటు అక్బరుద్దీన్ ఓవైసీ క్వశ్చన్ అడగడం, ఈయన సమాధానం చెప్పడం జరిగింది. అక్కడితో అయిపోయింది. దెర్ ఇస్ ఎండ్ అన్నమాట, మ్యాటర్ ఎండ్ అయిపోయింది. కానీ అసెంబ్లీలో అతను చెప్పిన తర్వాతే అసలు హీట్ అనేది బాగా మొదలైంది కదా. అయితే ఆయన అసెంబ్లీలో చెప్పిన తర్వాత దాన్ని ఆయన అనుయాయులు కావచ్చు, ఆయన మెప్పు పొందడానికి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇది అనుకోని కావచ్చు, అదే పనిగా రోజు దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం మాత్రం తప్పు. ఎందుకంటే మీరు అన్నట్టు తెలంగాణలో అనేకమైన ఇష్యూస్ ఉన్నాయి. గురుకులాల్లో ఏమంటారు, ఎలుకలు కరుస్తున్నాయంట. 58 మంది విద్యార్థులు చనిపోయారు, ఫుడ్ పాయిజన్ అయి 58 మంది విద్యార్థులు చనిపోయారు. అలాగే ఒక పాప కాళ్ళు ప్యారలైజ్ అయిపోయింది. కొంతమంది నాయకులు వెళ్ళి చూడాలంటే గురుకులాల్లో ఎంట్రీ కూడా ఉండట్లా. ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయి. బహుశా కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ కావచ్చు, దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చి అల్లు అర్జున్ మీదకి తీసుకెళ్ళిపోదామని. అల్లు అర్జున్ గారి విషయం కేవలం ఒక అంశం మాత్రమే. ఈ ప్రభుత్వానికి అంత ప్రతిష్టాత్మకమైన అంశం కాదు ఇది అల్లు అర్జున్ గారి అంశం. చట్టం, ధర్మం, న్యాయం వాటి పని అవి చేసుకుపోతాయి. ఇవాళ దాని మీద కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు, అంతేనా కదా. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమం చేస్తుందంటే అర్థం ఏంటి? కేవలం వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చేస్తున్నారని భావించాలి మనం. ఇంత ఫోకస్ చేయక్కర్లేదు. ఇవాళ నేనేమో అల్లు అర్జున్ నేనేమి సపోర్ట్ చేయట్లా. అల్లు అర్జున్ గారిని మొదటి నుంచి విమర్శించింది, ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగింది నాలాంటి జర్నలిస్టే. కానీ అది ఎంతవరకు చట్టం, ధర్మం, న్యాయం దాని పని అది చేసుకుంటే వరకు బాగుంటుంది తప్ప మీరు మధ్యలో జోక్యం చేసేసుకొని మీరు అసెంబ్లీలో మాట్లాడారు బాగానే ఉంది, అక్కడ వరకు ఆపాలి అది. అట్లా కాకుండా బయట ఉద్యమాలు చేయించి, ఇళ్ల మీదకి దాడులు చేయించి, ఈ రకమైన పరిస్థితులు మీరు క్రియేట్ చేస్తే ఏం సమాజానికి మీరు మెసేజ్ ఏమిస్తున్నారు? ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరో వచ్చి మాట్లాడారు, నీ సిటిజన్షిప్ ఎక్కడన్నారు? నాకైతే ఆశ్చర్యం వేసింది. ఎక్కడోడివి నువ్వేం తీసిపారకాను అనుకున్నావా? నీకు చెప్పాలన్నా మేము? అసలు నీ ఐడెంటిటీ ఎక్కడ అంటున్నారు? అరే సిటిజన్షిప్ అనేది తెలంగాణకు ఒకటి, ఏపీకి ఒకటి, గుజరాత్కి ఒకటి, మహారాష్ట్రకి ఒకటి ఉంటుందా? ఉండదు కదా. దేశం మొత్తానికి ఒకటే సిటిజన్షిప్ కదా. మన భారతీయులం అంటే మనం ఎక్కడైనా నివసించవచ్చు కదా. ఇలాంటి అంశాలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇది కాస్త మళ్ళీ దాన్ని మరింత లోడుతున్నారు అంశాలని. చివరికి పారిపోయేలా చేస్తున్నారు, ఇండస్ట్రీ భయపడేలా చేస్తారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది తప్పు అంటున్నాను. మీ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలా చేస్తున్నారని ఎందుకు భావించకూడదు అని అడుగుతున్నా. ఎందుకంటే ఇవాళ సుకుమార్ని అరెస్ట్ చేయాలంటారు ఒకళ్ళు వచ్చి, దొంగని హీరోగా చూపిస్తారంటారు ఒకళ్ళు వచ్చి. అరే ఫస్ట్ పార్ట్లో కూడా అదే కదా చేసింది, మరి అప్పుడు ఏం చేశారు? మరి ఫస్ట్ పార్ట్లో ఎవరు విమర్శించలేదే. ఇవాళ ఇష్యూ జరిగిన తర్వాత ఎందుకు అంత విమర్శలు ఎందుకు చేస్తున్నారు? సినిమాను సినిమాలాగా చూడలేమా? మీరు అనుకున్నవన్నీ కూడా మనం పెట్టుకోవాలంటే సినిమాని ఎవరు ఆదరిస్తారు? ఇంకా ఒక భిన్నమైన అంశాలు ఉండాల్సిందే. హీరో ఉండాలా, విలన్ ఉండాలా. హీరో కథానాయకుడు అంతే. హీరో అంటే ఉదాత్తమైన పాత్రలని కాదు అక్కడ అర్థం. ఉదాత్తమైన పాత్రలు కాదు. హీరో అంటే కథానాయకుడు, ఒక కథని నడిపించేవాడు. నడిపించడం అంటే సెంట్రిక్గా, ఎవరి సెంట్రిక్గా కథ నడుస్తుందో వాడు కథానాయకుడు. అంతే తప్ప ఆ కథానాయకుడికి ఉదాత్తమైన భావజాలం ఉంటుంది, శ్రీరాముడు లాంటి వాడు హీరోగా ఉంటాడని ఇక్కడ లేదు కదా. నీకు సినిమా అంటే డిఫరెంట్ రకరకాల సినిమాలు ఉంటాయి. అవును. కాకపోతే చాలామంది అంటారు
మరి ప్రతి సినిమాలో కూడా హీరో చెడ్డవాడైనా కానీ మళ్ళీ మంచివాడిగా చూపిస్తారు కదా, లాస్ట్లో మారిపోతాడు కదా అంటాడు. ఇక్కడ కూడా మారతాడేమో. పుష్ప 1లో ఎలా ఒక సాధారణ కూలి ఎలా ఒక మాఫియాలోకి వెళ్ళాడు, పుష్ప 2లో ఏ రకంగా శాసించాడు, పుష్ప 3లో మారతాడేమో. పుష్ప 3లో అల్లు అర్జున్ మారిపోయి, అల్లు అర్జున్ కుమార్తె పెద్దదైపోయి, నాన్న నువ్వేంటి ఇలాంటి పనులు చేస్తున్నావంటే ఆయనకి ఏదో ఏదో ఒక సందర్భంలో జ్ఞానోదయమై మారిపోయి ఆయన సంపాదించిన లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, ఈ మాఫియా ద్వారా సంపాదించిన డబ్బుల్ని తీసుకెళ్లి హాస్పిటళ్ళు కట్టించడం, స్కూళ్ళు కట్టించడం, మంచి ప్రభుత్వం చేయలేని సంక్షేమ కార్యక్రమాలు చేస్తాడేమో. చేసిన తర్వాత మళ్ళీ ఆయనకి ఏదో ఒక శిక్ష పడాలి కాబట్టి, ఆయన ఇంత చేసిన వాడు, ఇంతమందిని చంపిన వాడు బతకడానికి వీల్లేదు కాబట్టి ఆయన కూడా చంపేస్తారేమో, వీరప్పని చంపేసినట్టుగా. చివరకు శుభం కార్డు పడుతుందేమో పుష్ప 3లో, ఎవరికి తెలుసు. మీరు ఈ సినిమా అయిపోయిందని చెప్పలేదుగా సుకుమారు. పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 ఉందని చెప్తున్నారుగా. పుష్ప 3లో హీరో ఒక ఉదాత్తమైన పాత్రలోకి మళ్ళీ మారచ్చు. వాల్మీకి అంతటి వాడు రామాయణం రచించాడంటే మొదట్లో కిరాతకుడు వాల్మీకి, వేటాడేవాడు. అలాంటి వాల్మీకి మారిపోయి పరివర్తన చెంది రామాయణం రచించాడు. ఇవాళ పుష్ప కూడా ఆ రకంగా మారడానికి గ్యారంటీ ఏంటి? అంటే నేను ఉదాహరణ చెప్తున్నా. అంటే రామాయణంతో పుష్పాన్ని నేను పోల్చట్లా, రామాయణంతో పోల్చట్లా. వాల్మీకి అంటే ఒక పాత్రలు చెప్తున్నా నేను. ఓకే, పాత్రలు ఎలా ఉంటాయి సినిమాల్లో కూడా. ఒక రాక్షసుడు లాంటి పాత్ర ఉంటుంది ఆ హీరో పాత్ర, తర్వాత మారిపోయి పరివర్తన చెంది ఒక మంచివాడిగా మారుతాడు, విలన్లను తుదముట్టిస్తాడు. అలాంటిది పుష్ప 3లో కూడా ఎందుకు ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటున్నా నేను. దీన్ని మీరు కేవలం పుష్ప 3 అని మాట్లాడుకుంటున్నాం, అసలు పుష్ప 2కే చాలా పెద్ద వివాదం జరిగింది కానీ సినిమా హిట్ అయింది కదా. ఓకే, అంటే పుష్ప 3 ఉంటదంటారా? నిర్మాతలతో ఏకీభవించను. 1700 కోట్లు కలెక్ట్ చేసింది, 2000 కోట్లు కలెక్ట్ చేసిందని నేను ఏకీభవించను. కానీ హిట్ అయింది సినిమా. మంచో చెడో మీరు చేసిన ప్రచారమో లేకపోతే ఇంకోటో ఏదైనా కానీ సినిమా అయితే హిట్ అయింది. బ్లాక్ బస్టర్ అంటే క్వశ్చన్ మార్క్ ఇప్పటికీ. మీరు చేస్తున్న ప్రచారం అని నేను అనుకుంటా. కానీ నేను అంటున్నది ఏంటంటే, పుష్ప ఉదాత్తమైన పాత్రల్లోనే రావాలని ఇవాళ అనేక మంది మాట్లాడుతున్నారు కదా. పుష్ప 1 అప్పుడు కూడా అదే కదా, మీరు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు? పుష్ప 2 అప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? దీన్ని ప్రశ్నిస్తున్నా. కాబట్టి దీన్ని ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మరల్చేందుకు చేస్తున్న పని అనుకోవాలి తప్ప, నిజంగా మీకు అంతలా ఫోకస్ చేసి, ప్రభుత్వం అంత ప్రతిష్టాత్మకంగా ఫోకస్ చేసి అల్లు అర్జున్ మీద అంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందా? లేదు కదా. ఆయన ఏమన్నా స్మగ్లరా, వీరప్పన్నా, లేకపోతే హత్యా నేరాలు ఏమన్నా చేశాడా? లేదు కదా. ఒక పొరపాటు జరిగింది, ఆయన వల్ల ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. డెఫినెట్గా ఆయన శిక్షార్హుడు, దాని పని అది జరుగుతూ ఉంటుంది. అంతే తప్ప ప్రభుత్వం మొత్తం మోహరించి యుద్ధ వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టాల్సిన అవసరం లేదు కదా. దట్స్ సింపుల్. సరే, అంటే ఇది ఇక్కడితో ఆగలేదు సార్. ఇది ఎంతవరకు వచ్చిందంటే ఈ పుష్ప వివాదం దాదాపు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కడి నుంచి వైజాగ్ వెళ్ళిపోతుందన్న పెద్ద ఎత్తున కూడా ఒక మాట వచ్చేసి టాక్ వచ్చింది బయటికి. మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి, మేము సినిమాలు తీసుకుంటాం, బలగం లాంటి మంచి సినిమాలు తీసుకుంటాం, ఇలాంటి దొంగ సినిమాలు తీయమంటూ కూడా కొంత బయట చాలా మంది మాట్లాడే ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే, రేవంత్ రెడ్డి గారిని మెప్పించడం కోసము మేము కూడా కాంగ్రెస్ పార్టీ వాదులము, కాంగ్రెస్ పార్టీ వాదన వినిపిస్తున్నామని చెప్పుకోవటానికి ఇలాంటివన్నీ చేస్తారు. ఇదంతా కంట్రోల్ చేయవలసిన బాధ్యత రేవంత్ రెడ్డి గారిదే. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన అంశాల కోసమే వీళ్ళందరూ ఆయన బాటలో మేము నడవాలి, ఆయన్ని మెప్పించాలని కృషి చేస్తున్నారు. అయ్యా బాబు, నేను అక్కడితో రేవంత్ రెడ్డి గారి పాత్ర పర్ఫెక్ట్గా ఆయన పోషించాడు, తప్పేం లేదు అందులో. మీరు ఇలాంటివన్నీ అవాకులు చవాకులు పేల్చి అనవసరంగా సినిమా ఇండస్ట్రీని భయభ్రాంతులకు గురి చెయ్యవద్దు అనే ఒక భరోసా ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి గారే, ప్రభుత్వ ఈ గుంపు మేస్త్రిగా. అంతేనా కాదా? సినిమా ఇండస్ట్రీ తరలిపోద్దా అంటే అది అంత ఈజీ ఏం కాదు. ఎక్కడికి తరలిపోదు సినిమా ఇండస్ట్రీ. అక్కడ తెలుగే, ఇక్కడ తెలుగే, ఆడా ఉంటుంది, ఈడా ఉంటుంది. ఎక్కడికి అలా తరలిపోయే అవకాశం లేదు. అల్లు అర్జున్ గారు నువ్వు ఎక్కడి వాడురా, నువ్వు ఎక్కడ చెందిన వాడురా అంటూ డైరెక్ట్ ప్రశ్నలే వేస్తున్నారు కదా మీడియా ముఖంగా కొంతమంది. అదే నేను అంటుంది, రకరకాల మనుషులు ఉంటారండి. వాళ్ళందరినీ కంట్రోల్ చేయవలసింది ఎవరు? నాయకుడు కోసం ఏదో చేసామో, మనం ఏదో మాట్లాడామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఈ ప్రభుత్వం కంట్రోల్ చేయాలని అంటున్నాం. అది తప్పు. అలా గనక జరిగితే తెలంగాణ బ్రాండ్కి డ్యామేజ్ అయింది.
తెలంగాణ రైజ్ అంటున్నారు కదా, తెలంగాణ రైజింగ్ అంటున్నారు కదా, మరి రైజింగ్ ఎక్కడ పోతుంది? ఇప్పటికే రియల్ ఎస్టేట్ పరంగా తెలంగాణ పతనం అయిపోయింది. గతంలో ఉన్న అభివృద్ధి ఎక్కడ, ఏదో అభివృద్ధి లేదు లేదు అన్న ఒక భావన జనాల్లోకి వచ్చేసింది. వ్యాపారాలు సక్రమంగా లేవు. ఇలాంటి పరిస్థితులు ఇండస్ట్రీ కూడా మీరు ఇలాంటి ఇబ్బంది పెట్టి పంపించేస్తే ఏమైంది? డెఫినెట్గా ఇబ్బందే. దాన్ని మరి గుర్తించాలి, రేవంత్ రెడ్డి గారు గుర్తించి దాన్ని సరిదిద్దుకునే చర్యలు తీసుకోకపోతే డ్యామేజ్ అయితే ఉంటుంది. అటువైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది, పల్లా శ్రీనివాసరావు గారు చెప్తా ఉన్నారు, రండి ఇక్కడికి, ఇండస్ట్రీ ఇక్కడికి రండి, మీకు సౌకర్యాలు కల్పిస్తామంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కూడా వైరల్ అవుతోంది. ఇక్కడ కూడా షూటింగ్లు తీయండి, బయట ఎక్కడో షూటింగ్లు తీస్తున్నారు అంటే ఆయన తెలంగాణ గురించి అనలా, బయట వేరే విదేశాల్లో కూడా షూటింగ్లు తీస్తున్నారు, అందమైన లొకేషన్స్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి, రండి తీయండి, ఇక్కడ వాళ్ళకు ఉపాధి కల్పించండి అంటున్నారు. సో అటువైపు వాళ్ళంతలా అడుగుతూ ఉంటే ఇక్కడ మనం భయభ్రాంతులకు గురి చేస్తే అది ఎవరికి నష్టం? అల్టిమేట్లీ తెలంగాణకు నష్టం. అవును. సినిమా ఇండస్ట్రీ ఏముంది, వాళ్ళ పాన్ ఇండియా గెలిపిందండి సినిమా. రేపు మాపో ఏఐ టెక్నాలజీ రాబోతోంది, మీరు ఏం చేయక్కర్లా, పెద్ద డబ్బింగ్లు కూడా చేయక్కర్లా, అలా నొక్కితే ఆటోమేటిక్గా తెలుగులో మనం ఇక్కడ డబ్బింగ్ హిందీకి ఇంకో భాషకి కన్నడలో చూడాలి ఈ సినిమా నువ్వు పెడితే కన్నడలో చూస్తాం.